హల్లెలూయా. మీ ఎదుట నిలవబడి ఆ తెలుపునైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వాక్యం అందించడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం కూడా సంవత్సరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మనము ఎప్పుడు కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. దేవుని మందిరంలో విశ్రామ గారు సాక్ష్యం ఇచ్చారు. మీరు కూడా ఇంకా మన ఎదుట 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తు చేసుకోనండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు దేవుడు మీ జీవితాల్లో ఏ కార్యాలు అయితే చేశాడో, ఏ అపాయాల నుంచి అయితే తప్పించాడో, ఏ పరిస్థితుల్లో అయితే దేవుడు మనకి వ్యాధి బాధలలో పేపర్ మీద రాసుకోనండి. రాసుకొని సమయం ఉంటే ఖచ్చితంగా దేవుని మందిరంలో సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. దేవుని ప్రజల ఎదుట దేవుని యొక్క నామాన్ని మహిమపరచడం అనేది అది శక్తివంతమైన కార్యం. దేవుడు చేసిన మేలులు మరలా తిరిగి దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పేవారిగా ఉండాలి. ఈ సంవత్సరం ఎంతో మంది మన తోటి వారి లోకాన్ని విడిచారు. ఎంతో మంది ఎన్నో రకాలుగా మరణిస్తా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనల్ని పోషిస్తా ఉన్నాడు. చిన్న సాక్ష్యం దేవుని మందిరం నిలబడి దేవుని ప్రజల ఎదుట మనం సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ పాట కూడా అంతే కదా, సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడని సాక్ష్యం ఇచ్చేదా. మొదటి వచనం, సాక్ష్యం అనగా కనిన వినిన సంగతులు. ఈ 12 మాసాలు దేవుడు మన జీవితంలో ఒకసారి రిజెక్ట్ చేసుకోనండి. ఎక్కడ ఏ అపాయాన్ని తప్పించాడో, ఏ బాధ, ఏ పరిస్థితుల్లో, ఏ నిరుత్సాహంలో, ఏ కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తన మాట ద్వారా మనల్ని ఆదరించాడో, దేవుని యొక్క వాక్కు మనం ఆయన పంపి బాగు చేశాడో, వాటన్నిటిని మనం రివిజన్ చేసుకొని ఈ సంవత్సరం ముగింపులోపే మనం దేవునికి స్తుతింప బద్దులమై ఉన్నామా. హల్లెలూయా. ఏదైనా మీ జీవితంలో లేట్ చేసుకోండి, కానీ దేవుని స్తుతించడం మనం ఎన్నడూ కూడా లేట్ చేయకూడదు. ఏదైనా లేట్ చేసుకోండి, పర్వాలేదు, కానీ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మనకి మన జీవితంలో ఎప్పుడు ఆలస్యము చేయకూడదు. తగిన సమయంలో సమయం దొరికినప్పుడల్లా దేవునికి మనము థ్యాంక్ చెప్పేవారిగా ఉండాలి. అట్టివారు దేవునికి చాలా ఇష్టమైన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి రానున్న దినాల్లో మనము కూడా దేవుని కొరకై సాక్షులుగా నిలబడదుము గాక. హల్లెలూయా. గడిచిన దినాలలో మనము ఈ క్రిస్మస్ దినాల్లో ఉంటున్నాము. క్రిస్మస్ దినాల్లో యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి వర్తమానాలు మనం వింటా ఉన్నాం. గడిచిన వారం ఏ వాక్యం విన్నాం? సమాధానకర్త. దేవుడు మనకి సమాధానకర్తగా ఉండటానికి లోకానికి వచ్చాడు. కాబట్టి మనకి సమాధానం కావాలి. ఈ లోకంలో సమాధానం లేకపోతే మనం బ్రతకలేము. సమాధానం ఎవరివ్వగలరంటే సమాధానకర్త అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలరు. సమాధానం మనకు కావాలి అంటే కొన్నిసార్లు మనం కోల్పోతాం. కాబట్టి ఆయనతో సహవాసము చేస్తే మనకి సమాధానం వస్తుంది. హల్లెలూయా. రెండో విధంగా ఆయనకి ఇష్టముగా జీవిస్తే ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకి మనం విరోధంగా జీవిస్తే నో పీస్, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు. దేవునికి ఇష్టముగా జీవిస్తే మన జీవితం అంతా సమాధానం. హల్లెలూయా. దేవునికి ఇష్టముగా ఉంటే మన బ్రతుకంతా కూడా సమాధానం. కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో పండగ కాదు ముఖ్యం, మనకి సమాధానం అనేది ముఖ్యం. హల్లెలూయా. ఈరోజు మరి యొక్క వాక్య భాగాన్ని మనం విందాం. లోకాసు రాసిన సువార్త 2వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. లోకాసు రాసిన సువార్త 2వ అధ్యాయము 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి త్వరగా వెళ్ళి వారు చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.
అలాగే 19వ వచనం, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుంది. మంచిది, మనం క్రిస్మస్ దినాలు ఉంటున్నాం. క్రీస్తు పట్టుకుని గురించి ప్రపంచమంతా జరుపుకుంటా ఉన్నారు. అదే బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం నేర్చుకున్న ఒక చిన్న వర్తమానం ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క పుట్టుకను విని పలు రకాల ప్రజలు వాళ్ళు ఎలాగ స్పందించారు, వాళ్ళు ఎలాగా రియాక్ట్ అయ్యారు, ఎలాగా వాళ్ళు యేసు ప్రభు యొక్క పుట్టుకని వాళ్ళు జరుపుకున్నారు. మనం ఆలోచన చేస్తే మొదటిగా ఈ 2వ అధ్యాయం అంతా మనకు తెలుసు కదా. దేవదూతలు భూమి మీదకి పంపబడి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఆ పైన 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అనగా సర్వలోకానికి దేవుడు దూతలను పంపించి వర్తమానాన్ని తెలియజేశాడు. యేసు ప్రభువారు జన్మించబోతున్నాడు, యేసు ప్రభువారు పుట్టారు. పలు రకాల ప్రజలకి వ్యక్తిగతముగా వెళ్ళి మళ్ళా దూతలు ఈ మాటలు తెలియజేశారు. మరియకి సపరేట్ గా, యోసేపుకి సపరేట్ గా, జకర్యా ఎలిజబెత్లకు సపరేట్ గా, అలాగే గొర్రెల కాపరులకి సపరేట్ గా, జ్ఞానులకి ఒక రీతిగా, హేరోదుకి ఒక రీతిగా, అంటే మొత్తానికి అందరికీ యేసయ్య పుట్టాడని వినపడిందా లేదా? అందరికీ ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఒక్కొక్క రీతిగా దేవుడు యేసయ్య పుట్టుకను గురించి ఆయన వినిపించాడు. మనం ఎన్నో సంవత్సరాల నుంచి యేసయ్య పుట్టుకను మనం జరుపుకుంటా ఉన్నాం, వింటా ఉన్నాం, మనం ఆచరిస్తా ఉన్నాం. అదే ఇక్కడ గొర్రెల కాపురులు ఎప్పుడైతే యేసు ప్రభువారు పుట్టారు అని వాళ్ళు విన్నారో, యేసు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి వాళ్ళు ఎప్పుడైతే విన్నారో, వాళ్ళు ఏమి చేశారు అంటే ఆయన పుట్టుకను గురించిన వార్త ప్రజలందరికీ ప్రచురము చేశారు. హల్లెలూయా. అక్కడ ఆ మాట కదా రాయబడి ఉంది. 17వ వచనం చదవండి. వారు చూచి ఏ శిశువు అండి? ఏ శిశువును గురించి? పశువుల తొట్టిలో పరుండబెట్టబడిన యేసయ్యను గురించి, దేవాది దేవుణ్ణి గురించి, సర్వలోక రక్షకుడైన శక్తివంతుడైన దేవుణ్ణి గురించి వాళ్ళు ఏం చేశారంటే తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. అలాగే 20వ వచనంలో, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. మొదటిగా గొర్రెల కాపులు ఎలాగ స్పందించారు యేసయ్య పుట్టుకను గురించి విన్నప్పుడు? ఈరోజు మనం ఎలాగ స్పందించాలి? మనమేమి చేయాలి? మనం ఏమి చేస్తే దేవుడు సంతోషిస్తాడు? పిండి వంటలు వండుకోమని కాదు, లేకపోతే కొత్త బట్టలు ధరించద్దని కాదు, అవన్నీ ముఖ్యమే. వాటికంటే ముఖ్యంగా మనం ఏం చేయాలంటే గొర్రెల కాపులు చేసినట్లుగా మీరు యేసయ్యను గురించి ఇతరులకు ప్రచురము చేయాలి. ఇతరులకి మీరు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. గొర్రెల కాపరులు వాళ్ళకు చదువు లేకపోయినా దేవదూతలు ఏ మాటలైతే చెప్పారో ఈ మాటలన్నిటిని గురించి మొదటగా యేసయ్యను గురించి సువార్త అందించి ఈ గొర్రెల కాపరులే. హల్లెలూయా. యేసయ్య గురించి ప్రజలకి ప్రచురం చేశారు, ప్రజలకి అందించారు సువార్తని. దేవదూతలు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటలన్నీ కూడా మరలా తిరిగి ప్రపంచమంతటికి కూడా మొదటిగా ప్రకటించింది గొర్రెల కాపరులు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ ఆరాధిస్తున్నాం, మంచిదే. ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరానికి వస్తున్నాం, మంచిదే. అది ఏనాడైనా యేసయ్య పుట్టుకను గురించి, యేసయ్యను గురించి మనం ఇతరులకి ప్రచురము చేసామా? ఇతరులకు మనం దేవుని యొక్క వాక్యాన్ని అందించామా? అదేం పరిస్థితి? అది మీ పని కదా. గొర్రెల కాపరులు ఎవరండి? సేవకులా? గొర్రెల కాపరులు ఎవరు? నార్మల్ పీపుల్. వాళ్ళు ఏ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకి ఏ చదువు లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే విన్నారో వాళ్ళు తీసుకున్న తీర్మానం ఏంటంటే ఈ సర్వలోకుడైన దేవుని గురించి, రక్షకుడైన యేసయ్యను గురించి మేము ఇతరులకి ప్రచురము చేయాలి, ఇతరులకి మేము ప్రకటించాలి, ఇతరులకి మేము ఆయన గురించి బోధించాలి అని తీర్మానం తీసుకొని వాళ్ళు ప్రచురము చేశారు. ఆ సువార్త కాస్త ఆ దేశమంతా వ్యాప్తి చెంది అనేకులు క్రీస్తునొద్దకు నడిపించబడ్డారు. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా.
ఈ పండగ దినాల్లో, ఈ క్రిస్మస్ దినాల్లో నీవు నేను తీసుకోవలసిన ఒక నిర్ణయం ఏంటంటే, గొర్రెల కాపరుల వలె మనము యేసయ్యను గురించి నీ ఇంటి దగ్గర, నీ సమాజంలో, నువ్వు పనిచేసే దగ్గర, ఉద్యోగం, నువ్వు చదువుకునే దగ్గర యేసయ్య పుట్టుకను గురించి నువ్వు ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. వాళ్ళు మొదటగా ఏమిటంటే, కన్నవాటిని విన్నవాటిని దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు ఆయన. ఈరోజు మొదటగా నువ్వు దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. అదే యోహాను పత్రిక మొదటి పత్రిక మొదటి వచనంలో కూడా యోహాను భక్తుడు అంటున్నాడు, చదవను మాట. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండేనో, మేము ఏది వింటిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాగి చూచెనో అది మీకు తెలియచేస్తున్నాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మొదటిగా గొర్రెల కాపురులు క్రీస్తు పుట్టుకను గురించి విన్నప్పుడు, యేసయ్య జననాన్ని గురించి విన్నప్పుడు వాళ్ళు ఎలాగ స్పందించారంటే, విన్న మాటలు వారు అవి ఆంతని దాచిపెట్టుకోలేదు, కానీ ఆ విన్న మాటలను ఇతరులకి ప్రచురము చేశారు. ఈరోజు యేసయ్య పుట్టుకను గురించి, ఆయన చేసిన త్యాగాన్ని గురించి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి మరణించాడు, సిలువలో బలియాగం అయ్యాడు, ఏనాడైనా ఒక్క వ్యక్తులకైనా, నీ బంధువులకైనా, నీ రక్త సంబంధికులకైనా, నీ తోటి స్నేహితులకైనా, అన్యజనులకైనా, ఎవరికైనా నువ్వు ప్రచురము చేసిన సందర్భాలు ఉన్నాయా? పిండి వంటలు చేసుకుంటే దేవుడు సంతోషించడండి, మంచి బట్టలు ధరిస్తే దేవుడు సంతోషించడు. మనం ఎంత ఖర్చు పెట్టామా దాన్ని బట్టి యేసయ్య సంతోషించాడండి. చాలా మంది అనుకుంటారు, ఈ సంవత్సరం క్రిస్మస్ కి మేము 10,000 ఖర్చు పెట్టామండి, దేవుడు సంతోషిస్తాడా? ఎప్పుడు సంతోషిస్తాడు తెలుసా? ఆయనను కూర్చి ఇతరులకి ప్రకటించినప్పుడు. అందుకని దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. ఈ మాట, నీతి మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. నీతి మార్గం అంటే ఏ మార్గం అండి? యేసయ్య మార్గం. యేసయ్య మార్గంలో నడవటానికి ఎవరు అనేకులు త్రిప్పుతారో వాళ్ళు ఎలా ఉంటారంటే, బుద్ధిమంతులాగా ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రము వల్ల నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా. సువార్త చెప్పడం అంటే మామూలు విషయం కాదండి. ఒక వ్యక్తిని దేవుని మందిరానికి నడిపించమంటే మామూలు విషయం కాదండి. ఒక వ్యక్తి రక్షణ పొందితే దేవుని రాజ్యంలో గొప్ప సంతోషము, గొప్ప ప్రతిఫలము కలుగుతుంది. ప్రతిరోజు అపవాదం ఏం చేస్తాడంటే, మనల్ని ఇతరులకి చెప్పకుండా మన పాటికి మనమే నాకే కాదండి. కాదండి. క్రిస్మస్ దినాల్లో నువ్వు దేవుని ప్రేమని ఇతరులకు నువ్వు ప్రకటించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు ఏదో సాధారణంగా నీ ఇంటి వరకే, నీ కుటుంబం వరకే జరుపుకుంటే అది నామకార్థమైన క్రిస్మస్ తప్ప దాంట్లో ఏ శక్తి ఉండదండి. క్రీస్తును తెలియని వారికి, యేసు ప్రభువును తెలియని వారికి ఎంతో మంది పాపములో శాపములో జీవిస్తా ఉన్నారు. ఎంతో మంది పాపములో శాపములో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఎంతో మంది నరకానికి వెళుతూ ఉన్నారు. ఎంతో మంది అపవాది కబంధ హస్తాల్లో పట్టబడి ఉన్నారు. ఈ రోజు వారికి ప్రకటించేది ఎవరో తెలుసా? ఎవరైతే ముందుగా దేవుడు ఏర్పరుచుకున్నాడో ఆ బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. ఏ చదువుకోలేని గొర్రెల కాపురుల్ని ప్రకటిస్తే, ఈరోజు మనం ఎంతో కొంత చదువుకున్నాము కదా, దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా, దేవుడికి మనకు మంచి స్థితిని ఇచ్చాడు కదా, ఎన్నో సంవత్సరాలు మనం బాప్తీసం తీసుకొని కదా, ఏ రోజైనా ఒక వ్యక్తిగా అయినా మనం యేసయ్యను గురించి ప్రచురము చేసామా? క్రిస్మస్ పోతా ఉన్నాయి, గతించిపోతా ఉన్నాయి, సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. నో యూస్. అట్లా నామకార్థంగా మనం జరుపుకోకూడదండి. మన పండుగలు యేసయ్య ఉండాలి అంటే, మన పండగ ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఈ క్రిస్మస్ కి అయినా ఒక తీర్మానం తీసుకోవాలి. దేవా, నేను నీ గురించి ప్రచురం చేస్తానయ్యా, నేను గురించి నేను ప్రకటిస్తానయ్యా. ఎందుకు తెలుసా? సిలువను గురించిన వార్త నశించే వారికి అది వెరితనముగా ఉన్నా, రక్షణ పొందుతున్న మనకేం తెలుసా? దేవుని శక్తి. హల్లెలూయా.
ప్రకటించే వారికి దేవుని శక్తి అండి. సువార్త ప్రకటించే వారి పాదాలు పరలోకంలో కనపడతా ఉన్నాయి, కొండల మీద, పర్వతాల మీద. కాబట్టి ఈ రోజు మనకు ఛాలెంజ్ గా ఎక్కడెక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన చుట్టుపక్కలే ఎవరైతే యేసుని గురించి తెలియలేదో వారికి మనము యేసయ్య నమ్ముకోండి. యేసయ్య పాపాలు క్షమిస్తాడు, విడుదల. ఆయన చేసిన ఏ కార్యాలు చేసాడో. చాలా మంది మాట అంటే అసలు మాకేం జరిగింది పాస్టర్ అంటారు ముందు. అదే యోహాన్ అంటున్నాడు, మేము ఏది విన్నామో, ఏది చూచామో, ఏది కనుగొన్నామో, ఏది తాకేమో అనుభవం. హల్లెలూయా. అప్పుడు ప్రకటించినప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. హల్లెలూయా. మొదటిగా గొర్రెల కాపర్లు ఏమన్నా యేసయ్యను గురించి విన్న తర్వాత ప్రచురము చేశారు. రెండవ వర్గం ప్రజలు జ్ఞానులు, వీళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చారు. ఈ జ్ఞానులకి ఖగోళ శాస్త్రం బాగా తెలుసండి. నక్షత్ర శాస్త్రం అంటారు. అంటే ఆకాశంలో నక్షత్రాలు అవి ఎలాగా పనిచేస్తాయి, ఏ నక్షత్రానికి ఎంత సమయం ఉంది, ఆ నక్షత్రాల యొక్క విలువ, ఒక్కొక్క నక్షత్రము, వాటి పుట్టుక, వాటి పూర్వాత్రాలు, వాళ్ళ గ్రంథాల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఇదిగో పలానా రోజున యెరూషలేములో ఒక నక్షత్రం అనేది జన్మిస్తా ఉండేది. ఆ నక్షత్రం పుట్టినప్పుడు ప్రపంచాన్ని ఏలే ఒక రక్షకుడు పుడతాడు అని జ్ఞానులకు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని ఆ నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రము ఎక్కడికి వచ్చారంట వాళ్ళు? యేసయ్యని చెప్పండి, యేసయ్యని పూజించడానికి వచ్చారు, యేసయ్యని ఆరాధించడానికి వచ్చారు, యేసయ్యని మహిమపరచడానికి వచ్చారు, యేసయ్యకి వారి దగ్గర ఉన్న విలువైన కానుకలు సమర్పించడానికి వచ్చారు. ఎక్కడి నుంచి కరెక్ట్ గా చెబుతారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు పట్టిందో, తూర్పు దేశం నుంచి వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు పట్టింది కరెక్ట్ గా విన్నారా ఎవరైనా తోరికి? వాళ్ళు రావడానికి ఎన్ని రోజులు పట్టింది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పక్కడి నుంచి కాదని వాళ్ళు వచ్చింది తూర్పు దేశం, బబులోను దేశం నుంచి. తూర్పు దేశపు జ్ఞానులు, బబులోను దేశానికి మరొక పేరు తూర్పు దేశం. వాళ్ళు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టి తెలుసా? 2 సంవత్సరాలు. హేరో తెలుసుకున్నాడు. మనకు తెలుసు కదా, అక్కడ జ్ఞానులు వాళ్ళకి చెప్పినప్పుడు వివరాలను తెలుసుకొని వాళ్ళు దాదాపు ఆ 2 సంవత్సరాలు యేసయ్య పుట్టినప్పుడు బయలుదేరారు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయింది. హేరోదుని వాళ్ళు దర్శించకుండా వెళ్ళిపోయిన తర్వాత హేరోదు ఇప్పుడు 2 సంవత్సరాల లోపు బిడ్డలందరినీ కూడా చంపేయడానికి ఆజ్ఞాపిస్తాడు. అంటే జ్ఞానులు ఏం చెప్పారు? అయ్యా మేము 2 సంవత్సరాల క్రితం బయలుదేరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, బాబు కూడా 2 సంవత్సరాలు ఉంటాయి అని చెప్పారు హేరోదుకి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి? జ్ఞానులు యేసయ్య దగ్గరికి రావటానికి 2 సంవత్సరాలు నడుచుకుంటా వచ్చారండి. హల్లెలూయా. తూర్పు దేశం నుంచి పూజించడానికి, ఆరాధించడానికి, యేసయ్యను మహిమపరచడానికి. ఈరోజు క్రిస్మస్ దినాల్లో కూడా నీవు నేను దేవుని ఆ రీతిగా ఆరాధన చేస్తున్నామా? మన ఆరాధన ఎలా ఉంది చెప్పండి అమ్మా. ఏదో పాస్టర్ గారు రమ్మన్నారు, పాస్టర్ గారికి చెప్పండి, పాస్టర్ గారు కనపడాలంటే. హల్లెలూయా. పాస్టర్ గారు కనపడకపోతే మళ్ళీ రోడ్డు మీద పాస్టర్ గారు అడుగుతారు. అది కాదని అది బలవంతపు ఆరాధన. దయచేసి దండం పెడతాను, అలాంటి ఆరాధన చేయవాకండి. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలో తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా, హల్లెలూయా, జ్ఞానులు దేవుని యథార్థముగా ఆరాధించారండి. యథార్థత అంటే తెలుసా? యథార్థత అంటే సమయాన్ని లెక్క చేయరు. యథార్థత అంటే బలాన్ని లెక్క చేయరు. యథార్థత అంటే ఇక దేనిని లెక్క చేయరు.
యథార్థత అంటే ధనాన్ని లెక్క చేయరు. దేవుణ్ణి అలాగా శక్తివంతముగా ఆరాధించగలిగిన వ్యక్తి నిజముగా యథార్థముగా దేవుణ్ణి ఆరాధించేవారు. జ్ఞానులు యేసయ్య పుట్టుక గురించి విని వాళ్ళు ఎలాగ స్పందించారంటే యేసయ్యని ఆరాధించడానికి వచ్చారండి. హల్లెలూయా. దూరదేశము నుంచి, యాక్చువల్ గా వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు అన్యులు. కానీ వాళ్ళ గ్రంథాల్లో రాయబడిన మాటను బట్టి ఇదిగో సర్వలోకాన్ని ఏలటానికి పరిశుద్ధుడు ఒక ఆయన జన్మించాడు, ఆయన మనం ఆరాధించాలి, ఆయన మనం స్తుతించాలని చెప్పి బయలుదేరి వచ్చి ఆ నక్షత్రం ఆగిన దగ్గర ఆ బిడ్డను చూసి యేసయ్యను చూచి ఊరకని నోటితో స్తుతించి వెళ్ళలేదండి. వారి దగ్గర పెట్టెలు తెచ్చి ఆ పెట్టెలు విప్పి బంగారం బోలం సామరాన్ని ఆయనకి సమర్పించి పూజించి వాళ్ళ మార్గాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఈరోజు నీ ఆరాధన ఎలా ఉందో మీ క్రిస్మస్ దినాల్లో? మన దగ్గర చాలా తక్కువ, చాలా పల్లెటూరులో డీజేలు తెలుసుగా, భయంకరంగా నామకార్థ ఆరాధనలు, ఇవన్నీ దేవుడికి ఇష్టమా? చాలా చోట్ల సినిమా పాటలు కూడా ఈ క్రిస్మస్ దినాల్లోనే దేవునికి విరోధంగా ఎంతో మంది ప్రజలు వాళ్ళకి తెలియక అజ్ఞానంగా జీవిస్తా ఉన్నారు. దేవుని ఎలాగ ఆరాధించాలో తెలియటంలో ప్రతిదీ కూడా క్రిస్మస్, ఈ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అని అంటే అది నిజమైన ఆరాధన తెలుసా? ఇప్పుడు చదవన్న మాట, యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రి ఆరాధించే కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. అది ఈ మాట అండి, తను ఆరాధించే వాళ్ళు అట్టివారు కావాలి. హల్లెలూయా. బలవంతు ఆరాధన కాదండి, ఫోర్స్ఫుల్ గా మనుషుల్ని సంతోషపెట్టి ఆరాధన కాదు, నన్ను సంతోషపెట్టి ఆరాధన కాదండి. ఎవరో నన్ను చూడాలి, ఎవరో నన్ను మార్కులు వేయాలి, ఎవరో నా యొక్క భక్తిని మెచ్చుకోవాలి, మనుషులను బట్టి చేసే ఆరాధన అది ఆరాధన కానే కాదు. నిజమైన ఆరాధన శక్తివంతముగా ఉంటుంది. నిజమైన ఆరాధన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తుంది. నిజమైన ఆరాధన ఎరుకో కోటల్ని కూల్చగలిగింది. నిజమైన ఆరాధన చెరసాల యొక్క సంఖ్యల్ని తెంచివేసింది. దావీదు దేవుని ఆరాధన చేస్తా ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ బయటికి వెళ్ళిపోతా ఉంది. ఈరోజు నీ ఆరాధన ఎలా ఉంది? మనం కాసేపు ఆరాధించాలని కాసేపు చప్పట్లు కూడా కూర్చున్నారు చాలా మంది. అదేంటంటే అప్ప కూర్చోలేకపోతే నుంచోలే కొట్టలేకపోతున్నామండి. అంటే మనం ఏదో సాకులు, మన శరీర సాకృతిలో పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో మనం దేవుని ఆరాధిస్తున్నామా? ఈ చలికాలంలోనే పొద్దున అంటే వెళ్తామంటే టిఫిన్ చేయడానికి వీళ్ళందరూ భక్తులు, ఐపుసం భక్తులు, ఒంటి మీద చొక్కా లేదు, 4 గంటలకి స్నానం. అంటే వాళ్ళకి చేయమని కాదండి. ఒకసారి మనం టాలీ చేసుకుంటే అసలు మనది ఏ బయట ఉండిద్దా? 2 గంటల ఆరాధన మంది 10:30కి స్టార్ట్ చేసాం, 1 గంట కల్లా ముగించేస్తాం. ఇంకొక అరగంట లేట్ అయిందనుకో కొంతమంది ఎలా చూస్తారంటే ఇంకా అర్థమైందా? అంటే మన ఆరాధన ఎలా ఉంటుంది? అన్యులాగా జీవులు కదా నా అర్థం. వాళ్ళ ఆరాధన ఎలా చేస్తున్నారు? వాళ్ళ దేవులకి, జీవం లేని వాళ్ళకి జీవము కలిగిన దేవుని మనం ఎలాగా ఆరాధన చేస్తున్నాం? మనం ఎలాగా దేవుని స్తుతిస్తున్నాం? దేవుడు కోరుకున్నది చన్నీల స్నానం, ఇంకా అలా కాదని చెప్పులేకన్నాడు. అది కాదు. నువ్వు ఏది చేసినా దేవుడు నీకు ఇచ్చిన సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆ యొక్క ఆయుష్లో ఈ జీవితం నువ్వు దేవునికి ఆరాధన ఎలా చేస్తున్నావు? జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి ఇసుక్కోలేదండి. 2 సంవత్సరాలు నడుచుకుంటా ఆ ఇంటి దగ్గరికి వచ్చేసరికి శిశువును చూచి వాళ్ళు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ ఆరాధనలో యథార్థత ఉంటే నువ్వు సంతోషముగా ఉంటావు, నువ్వు అత్యానందము పొందుతావు, నువ్వు సంతోషంతో నింపబడతావు, నువ్వు ఆనందంతో నింపబడతావు. నీ జీవితం అంతా సంతోషమే. నీ ఆరాధనలో యథార్థత లేదనుకోండి, మనం ఎంత ఆరాధన చేసినా అది మనకి ప్రతిఫలం అనేది ఇవ్వదు. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ దినాల్లో 2వదిగా మన ఆరాధన ఎలా ఉంటుంది? మన ఆరాధన మనం ఎలా చేస్తున్నాం దేవుణ్ణి ఆలోచన చేయాలి. జ్ఞానులు ఏం చేస్తుంటే మరో చదువు అన్నమాట, జ్ఞానులు శిశువును చూచి పయనించారు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి
తమ పెట్టెలను విప్పి ఆయనకి బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని సమర్పించారండి. బంగారం అనగా, బంగారం ఎందుకు సమర్పించారు? రాజరికం, దైవత్వానికి సాదృశ్యం బంగారం. బోలము ఆయన యొక్క వ్యక్తిత్వానికి సాంబ్రాణి, ఆ ప్రత్యక్ష గుడారములు వాడే ఆ ధూపానికి సాదృశ్యం. విలువైన కానుకలు, అవి దేవునికి మాత్రమే సమర్పిస్తారు. ఈరోజు నువ్వు దేవునికి ఏమి సమర్పిస్తున్నావు చెప్పండి? ఊరకనే వచ్చి మనం వెళ్తున్నాం యేసయ్య దగ్గరికి. దేవునికి మన విలువైన సమయాన్ని, నీ విలువైన హృదయాన్ని, నీ విలువైన అది ఏదైనా సరే, వాళ్ళు ఏమి సమర్పించారంట? విలువైన బంగారము, బోలము, సాంబ్రాణిని ఆయనకు సమర్పించి వెళ్ళారండి. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాగ వస్తున్నాం యేసయ్య దగ్గరికి చెప్పండి? యేసయ్య దగ్గర యేసయ్యని మనం ఎలాగ దేవుని స్తుతిస్తున్నాం? ఊరకు నోటితో స్తుతిస్తే సరిపోదండి. హల్లెలూయా. నోటితో స్తుతిస్తే సరిపోయిద్దా? యేసయ్య నీకు వందనాలయ్యా అయిపోయిద్దా? ఏం చేయాలి? అందుకని కీర్తనకారుడు కదా, ఆయన చేసిన ఉపకారం నేను ఆయనకేమి చెల్లిస్తాను, రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమును ప్రార్థన చేస్తాను, నా మొక్కుబడులను ఆయనకి చెల్లిస్తాను. హల్లెలూయా. ఈరోజు నీ ఆరాధన ఉట్టి మాటలతో సరిపెట్టేదిగా ఉండకూడదండి. అది క్రియలతో కూడినదై ఉండాలి. అది క్రియలు కలిగిన ఆరాధనగా ఉండాలి. ఎన్నోసార్లు చెప్పాను, క్రిస్మస్ దినాలు మనం వండుకోవడమే కాదు, మన యేసయ్యని తెలియని వారికి ఒక పూట భోజనం పెట్టిన పండగ రోజు సంవత్సరం మనమే తింటాం కదా. తెలియని వాళ్ళకి ఒక ప్యాకెట్ బిర్యానీ ఇవ్వండి, యేసయ్య నేను ప్రేమిస్తున్నాడమ్మా. క్రియలతో కలిగిన ఆరాధన అయి ఉండాలండి. అన్యజనులకు భోజనాలు పెట్టండి, మీకు తెలియని వాళ్ళకి సువార్తను ప్రకటించండి. ముస్లింస్ ఆ పని చేస్తారు. రంజాన్ అప్పుడు మీకు తెలుసా? రంజాన్ అప్పుడు ముస్లింస్ ఏం చేస్తారంటే, మా ఇంటి అనుకు ఉండేవాళ్ళు రంజాన్ అప్పుడు ఆ యొక్క బిర్యానీ తెచ్చి మాకు ఇచ్చేవాళ్ళు. నాకు అనిపించేది, వాళ్ళ దేవుని ప్రకటిస్తున్నారు, రంజాన్ మా పండగ అండి. మనం ఏం చేస్తాం? క్రిస్మస్ మనమే తింటా ఉంటాం. ఈ సంవత్సరం అయినా కొంచెం ఒకరు బిర్యానీ వండుకుంటాం కదా. తెలియని వాళ్ళకి, అన్యజనులకి, మీ మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రకటించి ఈరోజు యేసయ్య పుట్టినరోజు అని చెప్పండి. ఆ మాట వినిపిస్తే చాలండి, దేవుడు వాళ్ళని దర్శిస్తాడు. హల్లెలూయా. మన ఆరాధన క్రియలతో కూడిన ఆరాధనగా ఉండాలి. క్రియలతో కూడిన ఆరాధన శక్తివంతముగా ఉంటుంది ప్రియ దేవుని సంగమా. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా జ్ఞానుల వలె యేసయ్యని గురించి వింటున్నాము, కానీ సరిగ్గా మనం ఆరాధన చేయలేకపోతున్నాం. సరిగ్గా మనం దేవుని మహిమపరచలేకపోతున్నాం. ఎక్కడ రాంగ్ జరుగుతూ ఉందో ఈ క్రిస్మస్ రోజుల్లో మనం సరి చేసుకొని దేవుని యథార్థముగా నేను ఆరాధిస్తానయ్యా. ఇంతవరకు ఏదో ఫోర్స్ఫుల్ గా ఎవరినో నేను సంతోష పెడతానికి నేను ఆరాధన చేస్తున్నాను, కానీ ఇక్కడి నుంచి మనస్ఫూర్తిగా, మందిరంలోనే కాదండి ఆరాధన అంటే, మీ ఇంటి దగ్గర కూడా. మందిరంలో కాదు ఆరాధన అంటే. చాలా మంది అనుకుంటారు ఆరాధన మందిరంలో కాదండి. పాటలు మందిరంలో కాదు పాడేది, ప్రార్థన ఇక్కడే కాదండి. అది ఇక్కడే చేస్తే నిజం కాదు, మనుషులను సంతోష పెట్టు. మీ ఇంటిలో కూడా పాటలు వినపడాలి. నీతిమంతుల గుడారములో ఏం వినపడాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినపడాలి. మందిరంలోనే కాదండి. మీల దగ్గర ప్రార్థనలు వినపడాలి, మీల దగ్గర పాటలు వినపడాలి, మీల దగ్గర కూడా ఆరాధన వినపడాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? రెండవదిగా, జ్ఞానుల వలె దేవుడిని ఎలాగ ఆరాధించాలి? క్రిస్మస్ దినాల్లో ఆత్మతో, సత్యముతో, పూర్ణ బలముతో మన దేవుడిని యెహోవాని మనము సేవించాలి. మూడవదిగా, లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకుంది. హల్లెలూయా. మొదటిగా గొర్రెల కాపరులు విన్నారు, విన్న మాటలు ప్రచురము చేశారు. రెండవదిగా జ్ఞానులు విన్నారు, విని ఇంటి దగ్గరే ఉండలేదండి, లేచి 2 సంవత్సరాలు అంతా నడిచి ఆ సత్రము దగ్గరికి వచ్చి వారి విలువైన కానుకలు ఆయనకి సమర్పించి, ఆయనకి పూజించి, ఆయనకి సాగిలి పడి తిరిగి మరలా తమ స్వదేశాలకి అత్యానంద భరితులై దేవుని ద్వారా దర్శించబడి వెళ్ళారు. చప్పలు కొట్టి దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, మరియమ్మ యేసయ్యను గురించి వింది, యేసయ్య పుట్టుకను గురించి వింది, ఎంతో మంది ప్రవచించిన మాటలన్నీ కూడా వింది, దైవజనులు చెప్పిన మాటలు వింది. ఆ విన్న మాటలను ఏం చేసిందంట? తమ హృదయంలో భద్రం చేసుకుందండి. ఆ తర్వాత కూడా అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 19
అలాగే మరొక చోట కూడా అదే 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 ఆయన తల్లి తన హృదయంలో భద్రం చేసుకుంది. మొదట అక్కడ విన్నాము, గొర్రెల కాపులు చెప్పిన మాటలన్నీ కూడా భద్రం చేసుకుంది. ఇక్కడ మరలా చూడండి, మరియమ్మ గారు ఇక్కడ చెప్పిన మాటలన్నీ కూడా మరలా భద్రం చేసుకుంది. అలాగే మొదటి అధ్యాయము 36వ వచనంలో కూడా చదవండి. 37 చదవండి. లేకపోతే దేవుడు చెప్పిన ఏ మాట అయిన నిర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా చాలండి, అంతటా దూత ఆమె యొద్ద నుంచి వెళ్ళేను. ముందు చదివిన లేఖన భాగాల్లో మరియమ్మ గారు యేసయ్యను గురించి విని ఆ మాటలన్నీ, యేసయ్యను గురించిన మాటలన్నీ భద్రం చేసుకుంది, తమ హృదయంలో పెట్టుకుంది. ఇక్కడ ఏమన్నా, నేను ప్రభు దాసురాలనయ్యా, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని దేవునికి చెప్పింది. మూడవదిగా మరియమ్మ గారు చేసిన పని ఏంటంటే దేవుని మాటలన్నీ కూడా భద్రము చేసుకుంది. హల్లెలూయా. ఈరోజు క్రిస్మస్ దినాల్లో మనం ఎన్నో వర్తమానాలు వింటా ఉన్నాం, ఎన్నో మాటలు మనం వింటా ఉన్నాం. ఈ మాటలని మనం విడిచి వెళ్ళే వారిగా ఉండకూడదండి. విన్న మాటలు మీరేం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. ఎక్కడ? హృదయం అనే బీరువాలో ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి. పాస్టర్ గారు చెబుతారులే అని ఇక్కడిక్కడే విడిచిపెట్టి వెళితే నో యూస్. నువ్వు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా, దేవుని మాట నీ హృదయంలో లేకపోతే, దేవుని మాట నీ హృదయంలో భద్రము చేయబడకపోతే క్రిస్మస్ అంతా వ్యర్థమే. క్రిస్మస్ అంతా వ్యర్థమేనండి. నిజమైన క్రిస్మస్ అంటే తెలుసా? యేసయ్యను గురించిన మాటలు మీ హృదయంలో భద్రము చేయబడాలి. ఆయన నా పాపాలు క్షమించాడు, నన్ను పరిశుద్ధురాలిగా పరిశుద్ధునిగా చేశాడు. ఆయన ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చాడు. ఈ మాటలన్నీ తలపోసుకుంటూ ఉందంట మరియమ్మ గారు. ఈరోజు దేవుని గురించిన మాటలు, దేవుడు నీతో చెప్పిన మాటలు మందిరంలోనే ఉంటున్నాయా? మందిరం గడప దాటిన తరువాత అవి ఎక్కడ ఆగిపోతున్నాయా? అవి ఏం చేసుకోవాలంట? భద్రం చేసుకోవాలి. దేవుని వాక్యం మనలో భద్రము చేయబడితే, సామెతల గ్రంథకర్త అంటున్నాడు 4వ అధ్యాయము, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం నుంచి, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యమునకు చెవియొగ్గు, నీ కన్నుల ఎదుట నుంచి వాటిని తొలగిపోనివ్వకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకో. వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును ఇచ్చును. హల్లెలూయా. అర్థమైందా చదివినప్పుడే? ఇక్కడ సామెతల గ్రంథకర్త నా కుమారుడు అని చెప్పి, అయ్యా నువ్వు నా మాటలకి చెవియొగ్గు, మాటలని నువ్వు హృదయంలో భద్రము చేసుకో. అవి నీ హృదయంలో ఉంటే మనకేమవుతుంది? హర్ష గారండి, మీకు డౌట్ రావచ్చు, మాటలు మన హృదయంలో ఉంటే ఏమవుతుంది, ఏమి జరుగుతుందంటే అక్కడ చెబుతున్నాడు కదా, నా కుమారుడా మాటలని హృదయంలో భద్రము చేసుకో. ఆ మాటలు మన హృదయంలో ఉంటే, ఆ మాటలను బట్టి మన హృదయం ఏమైపోతా ఉంది? మన సర్వ శరీరానికి, మన నడినెత్తి మొదలుకొని అరికాల వరకు సర్వ శరీరానికి ఆరోగ్యము కలిగిస్తాయి ఆ మాటలు. హల్లెలూయా. నీకు ఆరోగ్యం అండి, నీకు ఆయుష్, నీకు ఆనందం, నీకు దీవెన, నీకు నెమ్మది, నీకు స్వస్థత, నీకు విడుదల కలగాలి అంటే ముందు మన హృదయంలో ఏముండాలి? దేవునికి వాక్యం ఉండాలి. మరి ఆ మాటలని భద్రం చేసుకుంది కాబట్టి మరియమ్మ గారిని, యోసేపు గారిని దేవుడు ఎంతగానో దీవించాడు ఆయన క్రిస్మస్ దినాల్లో. మరోసారి చదువు నా మాట, నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా వాక్యమునకు నీ చెవియొగ్గు, వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. హల్లెలూయా. దేవుని మాటలు మనం భద్రం చేసుకుంటున్నామా? హల్లెలూయా. భద్రం చేసుకోవటం అంటే చెప్పండి,
దావీదు అంటున్నాడు, నీ వాక్యమే నా పాదాలకి దీపం, నా త్రోవకి వెలుగు. వాక్యము లేనిదే దేవుని ప్రజలు లేరండి. వాక్యము లేనిదే క్రైస్తవులు లేరు. దేవుని యొక్క నామానికంటే దేవుడు తన వాక్యాన్ని హెచ్చించాడు. ఆయన అంత శక్తివంతమైన వాక్యాన్ని ఒక్క రిఫరెన్స్ అయినా మన హృదయంలో ఉండేదా? చెప్పండి. ఒక్క రిఫరెన్స్ అయినా మన హృదయంలో భద్రం చేసుకున్నామా? దేనికని? ఆ వాక్యం ఏం చేస్తూ ఉండేదంటే మనకి ఆరోగ్యం ఇస్తుంది, మనకి క్షేమాన్ని ఇస్తుంది. నీ వాక్యమే కదా అయ్యా, నేను దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట బట్టియే కదా. అంటే వాక్యం మన పాపంలోనికి వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది. వాక్యమయ్యున్న దేవుడు ఆయన. ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి నివసించాను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో ఉండటానికి వచ్చాడండి. ఇప్పుడు వాక్యం మనలో ఉందనుకోండి, ఎవరున్నట్లు? అదే అండి, వాక్యాన్ని దేవుడిని వేరుగా చూడవకండి దయచేసి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఇప్పుడు వాక్యం నీలో ఉంటే నీలో ఎవరున్నట్లు? చెప్పండి అమ్మా. దేవుడు ఉన్నట్లు. వాక్యము నువ్వు చదువుతా ఉంటే, వాక్యము నువ్వు ధ్యానిస్తా ఉంటే నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నట్లు? దేవుని ధ్యానిస్తున్నట్లు, దేవుని చదువుతున్నట్లు, నువ్వు దేవుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లు. నువ్వు వాక్యం నీ లోపల ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లు. హల్లెలూయా. వాక్యాన్ని దేవుని వేరుగా చూడవాకండి. మరియమ్మ గారు దేవుని యొక్క మాటలన్నీ కూడా తన హృదయంలో భద్రము చేసుకునుచు తలపోచుకుంటా ఉంది. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు, నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉన్నదా? వాక్యం ద్వారా నీ జీవితంలో కార్యాలు జరుగుతా ఉన్నాయా? వాక్యము నిష్ఫలమైపోతా ఉందా? ఇక్కడ విని మనం విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా మనం ఉంటే ఏ ప్రయోజనం ఉండదండి. కాబట్టి ఈ రోజు ఈ క్రిస్మస్ దినాలు మూడవదిగా మరియవలే, యేసు ప్రభువు యొక్క తల్లి అయిన మరియవలే ఆయన మాటలన్నీ మన హృదయంలో ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. ఎందుకని? ఆ మాటలన్నీ కూడా మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని యొక్క మాటలు మనకి క్షేమాన్ని ఇస్తాయి. దేవుని యొక్క మాటలన్నీ కూడా మనకి సంతోషాన్ని ఇస్తాయి. దేవుని యొక్క మాటలన్నీ కూడా మనకి శక్తిని కలుగు చేస్తాయి. దేవుని మాటలన్నీ కూడా అపవాదిని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గము మన లోపల ఉంటే అపవాది ఏమి కూడా మనల్ని చేయలేడు. వాక్యమనే చెప్పండి. వాక్యమనే ఎబిసిబతులు ఏముంది? వాక్యమనే ఖడ్గం. వాక్యం నీ దగ్గర ఉంటే ఖడ్గం ఉన్నట్లే. వాక్యము నీలో ఉంటే అపవాదికి అపజయము కలిగినట్లే. వాక్యము నీలో ఉంటే అపవాది పారిపోయినట్లే. వాక్యము నీలో ఉంటే నీకు ఆరోగ్యం ఉన్నట్లే. వాక్యము నీలో ఉంటే నీకు ఆనందము ఉన్నట్లే. హల్లెలూయా. వాక్యం ఉందా? భద్రం చేసుకుంటున్నామా? క్రైస్తవులారా, దేవుని ప్రజలారా, ఒక అధ్యాయమైన రోజు చదవగలుగుతున్నామా? ఒక అధ్యాయమైన చదువుకుని ఎలా కుదురుతుంది? చెప్పండి. క్రిస్మస్ కదా, పరిష్కారం పిన్నట్టు చేసుకోవాలి కదా, చదవడానికి టైం ఆడుతుంది అంటావా? ఒక అధ్యాయం చదవండి అమ్మా. యేసయ్యను గురించి, ఆయన ఎలాగో వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఆయన రావడానికి కారణం ఏంది? ఒక అధ్యాయం చదవండి మరి. రోజుకి చదవకుండా ఎలాగ వెళ్తాం దేవుని రాజ్యానికి? అదే భాష గారిని చదవకపోతే వెళ్ళరా? ప్రణగంధం అదే ఉందండి. ఈ వాక్యము మందిరానికి వస్తే దేవుని రాజ్యానికి వెళ్ళరా? చదవండి అన్నమాట. ప్రణగంధం 1:3 ఈ వాక్యము వాటిని విని చాలు. ఎవరంట? చదివేవాళ్ళు, వినేవాళ్ళు, గైకునేవాళ్ళు ధన్యులు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా దేవుని వాక్యాన్ని భద్రం చేసుకో. దేవుని వాక్యాన్ని విను. ఆ వాక్యం నీ దగ్గర ఉంటే ఏ శత్రువు కూడా నీ జోలికి రాజాలడు. దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే అది నీకు ఒక ఖడ్గముగా, ఆయుధములాగా శత్రువుని ఎదిరించడానికి నీకు పని చేస్తుంది. దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే శత్రువు నీ మీద ఏ అగ్ని బాణాలు, ఏ దుష్ట అగ్ని బాణాలు ప్రయోగించినా, యేసు ప్రభువు ఏ రీతిగా ఆ రోజు అపవాదిని జయించాడో అటువంటి శక్తిని దేవుడు మనకి కూడా ఇస్తాడు. హల్లెలూయా. చివరిగా మత్తయి సువార్త 2:3 చదవండి. మత్తయి సువార్త 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును
అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఇప్పటిదాకా మనం ముగ్గురు వ్యక్తుల గురించి మనం విన్నాం. ఒకళ్ళు గొర్రెల కాపరులు, జ్ఞానులు, మరియా. కానీ ఇక్కడ హేరోదు గారు యేసు ప్రభువు పుట్టుక గురించి విన్నప్పుడు ఏం చేశాడంట? కలవరపడ్డాడు. కలవరం వచ్చేస్తా ఉందండి. హేరోదు కలవరపడిపోతా ఉన్నాడు. ఇక్కడ 3 వర్గాల ప్రజలేమన్నా, ఒకళ్ళు గొర్రెల కాపరులు ప్రచారం చేశారు, జ్ఞానులు పూజించారు, మరియా ఆ మాటలన్నీ భద్రం చేసుకుంది. కానీ ఇక్కడ 4వ వ్యక్తి హేరోదు యేసయ్య పుట్టుక గురించి విన్నప్పుడు కలవరపడిపోతా ఉన్నాడు. నిజమైన క్రైస్తవులకి కలవరం రాకూడదండి. ఈ లోకం సంబంధమైన మనుషులకే కలవరం. నిజమైన దేవుని ప్రజలు సంతోషముగా ఉండాలి. హేరోదు ఈ లోక అధికారికి సాదృశ్యముగా ఉన్నాడు. హేరోదు ఎప్పుడైతే యేసయ్యను గురించి విన్నాడో కలవరపడిపోతా ఉన్నాడు. యేసయ్య పుట్టుకుని గురించి వినగానే ఈరోజు నీకు ఈ పండుగ కలవరంగా ఉన్నావా? కలవరం కలిగిస్తా ఉందా? నీ బ్రతుకు, నీ జీవితము, నీ క్రైస్తవ ప్రార్థన జీవితము ఇంకా కలవరాల్లోనే ఉన్నాయా? కలవరం కలుగుతా ఉందా? దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచండి. యేసు ప్రభువు పుట్టుక మీకు కలవరం కలిగించేదిగా ఉండకూడదండి. హేరోదు కలవరపడ్డాడు. హేరోదు భయమేస్తా ఉంది. హేరోదు భయపడిపోతా ఉన్నాడు. హేరోదు కలవరపడిపోతా ఉన్నాడు. యేసయ్య పుట్టుక గురించి విన్నప్పుడు ఈ క్రిస్మస్ దినాలు కూడా ఇంకా నువ్వు కలవరము గాని, నిరుత్సాహము గాని, బాధగానే, ఒత్తిడిగానే ఉంటున్నావా? హేరోదులాగా ఉండకూడదండి. యేసయ్యను పుట్టుకగా వినంగానే మీరు ఏం చేయాలి? ప్రచురించాలి. 2వదిగా ఆయన ఆరాధించాలి. 3వదిగా ఆయన మాటలన్నీ మన హృదయంలో భద్రము చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కలవరం ఎవరికి వస్తుందండి? దేవుని ప్రజలు కలవరం పడకూడదండి. కలవరం తీసివేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కలవరం నుంచి తొలగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హేరోదు ఒకళ్ళు కలవరపడితే ఈరోజు దేవుని అడుగుదాం, దేవా నా కలవరము తీసేయ. నేను గొర్రెల కాపరుల వలె నిన్ను ప్రచురిస్తానయ్యా. జ్ఞానుల వలె అయ్యా, సమయమైన దూరమైన అది ఏదైనా సరే మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తానయ్యా. మరియ వలె నీ మాటలన్నీ మా హృదయంలో భద్రం చేసుకుంటామని ఒక తీర్మానం తీసుకుంటే ఈ క్రిస్మస్ పండుగ దినం దేవుడు మనకి ఒక ఆశీర్వాదకరంగా ఈ దినాల్లో దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి సంవత్సరం జరుపుకున్నట్లు కాకుండా, నామకార్థం కాకుండా ఈ సంవత్సరం ఈ శక్తివంతమైన మాటలు ప్రకారం మనం జీవిస్తే దేవుడు బలమైన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. అందరూ తల వంచని ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువు పుట్టుక గురించి విని గొర్రెల కాపరులు ఆయన యొక్క వాక్యాన్ని ప్రచురం చేశారు. జ్ఞానులు ఆయనకి తూర్పు దేశం నుంచి వచ్చి ఎంతో దూరమైన, ఎంతో సమయమైన, ఎంతో విలువైన కానుకలు సమర్పించారు. శక్తివంతముగా దేవుని ఆరాధించారు. ఈరోజు నీ ఆరాధన ఎలా ఉంది? నువ్వు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు? దేవుని కొరకు నీ విలువైన సమయాన్ని, దేవుని కొరకు నీ విలువైన జీవితాన్ని, దేవుని కొరకు నీ విలువైన అది ఏదైనా నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరియా యేసయ్యను గురించి విని ఆ మాటలన్నీ భద్రం చేసుకుంది. ఈరోజు నువ్వెలా ఉంటున్నావు? ఈ 3 కాకుండా ఒకవేళ హేరోదులాగా మనం ఇంకా కలవరం